46వ శ్లోకము. యావానర్థ ఉదపాని సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. మనకి ఇంట్లో చిన్న బిందెతో నీళ్లుంటాయి, అలాగే తొట్టెలో కూడా నీళ్లున్నాయి. బిందెతో చేసే నీళ్ల కంటే తొట్టెలి నీళ్ళ వల్ల మనకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది, ఎక్కువ పనులు చేసుకోవచ్చు. అలాగే చిన్న జలాశయం, మన దగ్గరున్న నుయ్యి. సో ఒకదానికంటే ఒకటి మనకి పెద్దదవుతున్న కొద్దీ కూడా వాల్యూమ్ పెద్దదవుతున్న కొద్దీ కూడా ఎక్కువ పనులు మనం చేసుకోవచ్చు. అదే పెద్ద కాలువలు వీటి నుంచి అయితే ఇంకా మనం పంటలు పండించుకోవడం ఇలాంటి పనులు కూడా చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించారో సాధన ద్వారా వారికి కర్మకాండలు చాలా చిన్నవవుతాయి, వాళ్ళకి వాటితో అవసరం ఉండదు. పైగా స్వతహాగా ఆ కర్మకాండల వల్ల వచ్చే ఫలితాలన్నీ కూడా వచ్చి పడుతూ ఉంటాయి. కానీ వారు దానికి అతీతంగా ఎదుగుతారు. ఎదగడం వల్ల అవి లభించినా లభించకపోయినా వాళ్ళు నిమిత్త మాత్రులుగా చూస్తారు. అంటే బ్రహ్మజ్ఞానము కర్మకాండ వల్లే, ఎవరైతే బ్రహ్మజ్ఞానులో వాళ్ళకి కర్మకాండ వల్లే వచ్చే ఫలితాలన్నీ వస్తాయి. అవి వచ్చినా వాళ్ళు దానికి అతీతంగా ఎదుగుతారు అని చెప్తున్నారనమాట. అన్నిటికంటే అఖండమైనది, అద్భుతమైనది ఆ బ్రహ్మజ్ఞానం అని చెప్తున్నారనమాట. చిన్న చిన్నవన్నీ కూడా వాళ్ళకు అవసరం లేదు, కానీ బ్రహ్మజ్ఞానికి అన్నీ సమకూరుతూనే ఉంటాయి. 47వ శ్లోకము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. ఇది మన అందరికీ బాగా తెలిసిన శ్లోకము. ఇందులో ఏం చెప్తున్నారంటే, నువ్వు చేసే పనిలో ఆ కర్మలోనే నీకు అధికారం ఉంది, అంతేగాని నువ్వు ఫలితం గురించి ఆశిస్తూ ఏమీ చెయ్యకు. ఫలితం మీద నీకు అధికారం లేదు. అయితే నువ్వు శ్రేయస్సు కావాలనుకున్నప్పుడు నువ్వు చేసే పనిని ఈశ్వరార్పణ బుద్ధితో ఫలితం అంతా ఈశ్వరుడికి అర్పించి చక్కగా నువ్వు ఎంత మ్యాక్సిమం చేయగలవో అంతా చెయ్యి అని చెప్తున్నారు. కర్మ ఫలితం మీద ఆశ పెరిగిపోయిందనుకోండి, అప్పుడు దానివల్ల వచ్చే పాపంతో పుణ్యంతో కూడా మనకు సంఘం ఏర్పడుతుంది. తత్ఫలితంగా మనకి పునర్జన్మలు వస్తూ ఉంటాయన్నమాట. మళ్ళీ ఈ దుఃఖమయ సంసారంలో మళ్ళీ మళ్ళీ పుట్టాల్సి ఉంటుంది. అందుకని ఆ కర్మంతా ఈశ్వరుడే మనకి అనుగ్రహించాడని చెప్పి ఎంతో భక్తి శ్రద్ధలతో మనం చేసే పనిని, దాని ఫలితాలను ఈశ్వరుడికి అర్పణ చేస్తూ చెయ్యాలి అని చెప్తున్నారు. 48వ శ్లోకము. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ కర్మతోటి ఫలితాలతోటి సంగం వదిలేసి, అటాచ్మెంట్ వదిలేసి చేస్తే అదే యోగం అవుతుంది. ఏంటంటే సిద్ధిని అసిద్ధిని, అంటే మనకి ఫలితం ఏమొచ్చినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా, అనుకున్నాం కదా, జయం వచ్చినా అపజయం వచ్చినా, ఏమొచ్చినా ఆ పని యొక్క ఫలితం మీద మనము దృష్టి పెట్టకుండా వచ్చినవన్నీ కూడా సమంగా తీసుకోవాలి, సమత్వ బుద్ధితో తీసుకోవాలి, ద్వంద్వాలకు అతీతంగా. అప్పుడు ఈ సమత్వ బుద్ధితో చేసిన కర్మని చేయడమే యోగం అవుతుంది. దీన్నే సమత్వ యోగం అంటారు అని చెప్తున్నారు ఇందులో. 49వ శ్లోకము. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఇందులో ఏం చెప్తున్నారంటే, ఈ కర్మయోగంకి మరొక పేరు బుద్ధియోగం అని అనుకున్నాం కదా మనము. ఏదైతే స్వార్థపూరితంగా మనము కోరికతో చేస్తామో ఆ కర్మ చాలా నీచమైనది, అంటే చాలా తక్కువ స్థాయిది అన్నమాట. అయితే మనం పరమాత్మ తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటూ చక్కగా సమత్వ దృష్టితో సమబుద్ధితో ఆ పరబ్రహ్మని శరణు వేడుతూ మనం చేయడం వల్ల నిర్భయమైన స్థితి ఒకటి ఏర్పడుతుంది. మనకు భయం ఉండదు దేని పట్లను. అదే స్వార్థ కర్మలు చేసే వాళ్ళందరూ కూడా పరమ దీనులు, అంటే కృపణులు, అంటే చాలా హీనమైన స్థితిలో ఉన్నారనమాట వాళ్ళు జ్ఞానపరంగా. వాళ్ళు జన్మ పరంపర నుండి తప్పించుకోలేరు. అందుకని నువ్వు అలాంటి కర్మని, అంటే కృపణలు చేసే కర్మ నుంచి అతీతంగా ఎదిగి సమత్వ బుద్ధితో యోగంతో చక్కగా కర్మ చెయ్యి అని చెప్తున్నారు. 50వ శ్లోకము. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఇలాగా మనము సమత్వ బుద్ధిని ఉపయోగించి ఈ పాపము పుణ్యము వీటికి అతీతంగా ఎదగాలి. ఎలా ఎదగాలి? కర్మ ఫలితాలతో సంగం పెట్టుకోకుండా.
అలా ఎదగడం వల్ల అలా యోగంతో సమత్వ యోగంతో చేసిన కర్మ వల్ల మనకేమవుతుంది, ఒక నేర్పరితనం వస్తుంది. ఆ కర్మ చేయడంలోనూ నేర్పరితనం వస్తుంది. అలా ఈ సమత్వ బుద్ధితో యోగం చేయడమే యోగంలో నేర్పరితనం అని కూడా చెప్తున్నారనమాట. సో అందుకని మన జీవితంలో మనము చేయాల్సింది ఏంటంటే ఎక్కువ అటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు. మనం చేసే పని ఫలితాల గురించి ఆలోచించకూడదు. మనము ఎంత మ్యాక్సిమం చేయగలమో అంత ఎఫర్టు కర్మతో పెట్టుకోవాలి. ఆ పని చేయడంలో మనం ఇవ్వాలి, మన మ్యాక్సిమం ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్. కానీ ఆ ఫలితాలు కృష్ణార్పణం అనుకుని, ఆ భగవంతుడి దయ ఎంత ఉంటే ఎంత వస్తుంది అనుకుని మనం మన అత్యుత్తమ స్థాయిలో మన కార్యాలు నిర్వహించగలిగితే అదే సమత్వ యోగం అవుతుంది. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.